రేటు చెప్పండి. ఎట్లా ఉండబోతుంది? నిజంగానే కేటీఆర్‌ని అరెస్ట్ చేసే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? కేటీఆర్‌ని అరెస్ట్ చేసే ఛాయిసెస్ ఉన్నాయా? లేవా? అనేది చూస్తారండి మీరే. కాకపోతే అది ఎందుకు అరెస్ట్ చేస్తారు అనేది ప్రజలందరూ చూస్తున్నారు. కాకపోతే అది నిజమెంత, అబద్ధం అనేది ఎంత అనేది అరెస్ట్ అంటే ఏదో పెద్ద స్కామ్ అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు స్కామ్ అనేది జనాలు గూడా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నామండి. అయితే ఇప్పుడు 55,00,00,000 ఏదైతే హెచ్ఎండిఏ నిధులు దుర్వినియోగం చేసారో అందుకనే కేసు పెడుతున్నామని ఫార్ములా ఈ రేస్‌లో కేసు పెట్టారు. అదంతా ఫాల్సే అనుకోవచ్చా? అదంతా ఫ్రాడ్ అండి. అట్లాంటిదేం లేదు. డెవలప్‌మెంట్ కోసమే గదా! ఏది చేయాలనుకున్నా గానీ అదంతా ఫ్రాడే. ఒకవేళ ఫ్రాడ్ అయితే నిజంగా ఫ్రాడ్ అయితే మరి ఏసీబీ ఎందుకు టేకప్ చేస్తది? ఈడీ ఎందుకు టేకప్ చేస్తది? మళ్ళా విచారణలో ఎందుకు పిలుస్తా ఉంటారు? ఇదంతా ఎందుకు నడుస్తుంది అనుకోవచ్చు? ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్‌లో మన అధికారంలో ఉన్నారు కాబట్టి ఇవన్నీ చేయిస్తూనే ఉంటారు. వాళ్ళకి టైము చేయాల్సిన పనుల మీద ఫోకస్ చేయట్లేదు. ఈడీలు ఇలాంటివి చేయడానికి టైం ఉంది కాబట్టి అట్లాంటివన్నీ చేయిస్తారండి. ఓకే. ఇప్పుడు ప్రధానంగా ఆహ్, ఏదైతే రైతు భరోసా 15,000 ఉన్నదో దాన్ని 12,000 ఇస్తామని చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు మీరు దీనికి? అదే అండి, ఫస్ట్ చెప్పిన పనులు చేయకుండా ఇవన్నీ ఇట్లాంటి చేయడం అనేదే వాళ్ళది. గవర్నమెంట్ చేస్తున్న పనులు, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులు. ఇది రేవంత్ సర్కార్ పని చేసేది. ఓకే. ఫైనల్‌గా ఏం చెప్తారు రేవంత్ రెడ్డి? అంటే ఇప్పుడు ఏం ఇచ్చిన లేదండి. హామీలను ఇప్పుడు పక్కన ఇప్పుడు పెట్టేసి చెప్పిన 6 గ్యారంటీలు ముందు అవి అమలు చేయాలి. అమలు చేసిన తర్వాత ఇలాంటి దాని మీద ఎళ్తే బావుంటదని చెప్పేసి అనుకుంటున్నాము. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనిస్తూనే ఉంటున్నారు. ఫస్ట్ 6 హామీలు మాత్రం ఖచ్చితంగా అమలు చేయాలి. ఇస్తా అన్నది రైతులకి ఇచ్చిన తర్వాత మిగతాయన్నీ చేస్తే బావుంటదని అంటే అనుకుంటున్నాం. గతంలో తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ఆయనే రైతు భరోసాని ప్రజలు వద్దనుకుంటున్నారు రైతులని చెప్పిండు కదా! ఏందండి? రైతు హ్మ్. భరోసాని వద్దనుకుంటున్నారని చెప్పి. లేదండి. ఇంతకుముందు కేసీఆర్ గారు ఉన్నప్పుడు రైతు బంధు రాలేదా? హ్మ్. అందరూ మళ్ళీ మాకు కేసీఆర్ గారి ప్రభుత్వమే కావాలని కోరుకుంటున్నారు. హ్మ్. వితిన్ షార్ట్ పీరియడ్‌లో మళ్ళా మేమే బ్యాక్ వస్తాము చూడండి.